షలోమ్. కొత్త సంవత్సరం వచ్చింది. క్రొత్త నెల సగం రోజులు అయిపోయినాయి. పిల్లలకి సెలవులు అయిపోయినాయి. హడావిడంతా అయిపోయింది. క్రొత్త సంవత్సరం నెమ్మదిగా పాతపడిపోతుంది. అయితే కొత్త సంవత్సరంలో మనం ఎన్నో తీర్మానాలు తీసుకున్నాం. బైబిల్ చదువుదామని, ప్రార్థన చేసుకుందామని ఏయో చేసుకుని ఉంటాం. ఆదిలోనే హంసపాద అన్నట్టుగా 31st నైట్ 3 4 పడుకుని 1వ తారీఖున 10 11 లేచేటప్పటికి 1వ తారీఖు మనకి ఏం పనులు జరగవు. మళ్ళీ 1వ తారీఖున ఉదయకాలము ప్రార్థన ఉంటుంది. ఇంకా అలా 1వ తారీఖు అయిపోద్ది. 1వ తారీఖు పెండింగ్ ఉండిపోద్ది. 2వ తారీఖు వచ్చేస్తుంది. ఈ లోపల ఈ సంక్రాంతి సెలవులో హడావిడేటప్పటికి మనకి ప్రాజెక్టులన్నీ పెండింగ్ ఉండిపోతాయి. 2 వారాల షెడ్యూల్ మనకి పెండింగ్ ఉండిపోయేటప్పటికి ఇంక దాన్ని క్యాచప్ చేయలేక మనం ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాం. జనవరి నెలలోనే మన తీర్మానాలు, రెజల్యూషన్స్ అన్నీ కూడా ఆవిరైపోతాయి. ఇది సంవత్సరం జరిగే విషయమే. ఈ సంవత్సరంలో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా? 2 వారాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు వరకు మీ బైబిల్ షెడ్యూల్ని అలాగే ఫాలో అయ్యారా? ఒకవేళ మీరు కనుక అలా ఫాలో అవ్వలేని పక్షంలో, ఒకవేళ మీకు షెడ్యూలింగ్ ఎలా చేసుకోవాలి, బైబిల్ చదవటానికి మంచి ప్లానింగ్ ఎలాగా, సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఆవేశంగా ఆదికాండం మొదలు పెడతారు. ఆదికాండం ఏదోలా పూర్తి అయిపోద్ది చాలా ఈజీగా. నిర్గమకాండం, లేవీకాండం వచ్చేటప్పటికి ఇంకా బండి నడవదు ఇంకా. ఎందుకంటే ఆ బలుల గురించి, ఆ లెక్కలో అవన్నీ చూసేటప్పటికి ఇంకా వదిలిపెట్టేస్తారు. అలా కాకుండా సరైన ప్లానింగ్లో బైబిల్ చదువుకుంటే, అనగా పాత నిబంధనలో, కొత్త నిబంధనలో, కీర్తనలో భాగం ఇలా అక్కడక్కడ షెడ్యూలింగ్ చేసుకుని మంచిగా ప్లాన్ చేసుకుంటే మనం ఈజీగా చదివేయచ్చు. ఒక చోట మనకు చదవటం చాలా కష్టంగా ఉందనుకోండి, అలాంటి సందర్భంలో మనం ఏ రాజుల గ్రంథం చదవనుకోండి చాలా ఈజీగా చదివేయచ్చు అనమాట. లేదా క్రొత్త నిబంధన. అదేంటి అలా చదివితే ఎలా కుదురుతుందంటే, మనం ఎలాగైనా చదవచ్చు. ముందు చదవటం మానేసి పక్కన పడేయటం కంటే ఏదో ఒకలా చదవటం మంచిదే. కాబట్టి ఈరోజు మనకి ఇష్టమైనట్టుగా మన ప్లానింగ్, మనకున్న టైము, దానికి తగ్గట్టుగా బైబిల్ చదవటాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చని ఒక యాప్ గురించి, ప్రతి క్రైస్తవుల దగ్గర ఉండవలసిన ఒక చాలా ఇంపార్టెంట్ యాప్ గురించి నేను మీకు ఈరోజు చెప్తాను. సాధారణంగా ఇది చాలామంది దగ్గర ఉండే ఉంటుంది. ఒకవేళ లేకపోతే కనుక బైబిల్ ప్లాన్ చేసుకుని చదువుకోవటానికి అనుకూలంగా ఉండే ఒక మంచి యాప్ గురించి మీకు ఈరోజు చెప్తాను. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్లో కూడా నా దగ్గర 2 ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలో కూడా ఇది ఉంటుంది. అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది కాబట్టి నేను ఆండ్రాయిడ్ ఫోన్లో చూపిస్తున్నాను. ఫస్ట్గా మనం ఓపెన్ చేసిన వెంటనే ప్లే స్టోర్ ఓపెన్ చేసి మనం బైబిల్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే యాప్ మ్యాక్సిమం అదే ఉంటుంది. బైబిల్ అని సెర్చ్ చేయడానికి ఏం వద్దు. బైబిల్ అని సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్లో వచ్చిందే ఈ YouVersion బైబిల్ యాప్. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే కనుక మీరు చూస్తే కనుక ఇది లైఫ్ చర్చ్ అని చూడండి. ఇదనమాట వీళ్ళది, లైఫ్ చర్చ్ అనే వాళ్ళది ఈ బైబిల్ YouVersion బైబిల్ యాప్. ఈ యాప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉంటాయి. ఓపెన్ చేసిన వెంటనే మీకు లాగిన్ కోసం అడుగుతుంది. జీమెయిల్లోంచి ఇందులోంచి లాగిన్ అవ్వండి. ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ కింద హోమ్ అని, బైబిల్ అని, ప్లాన్స్ అని, డిస్కవర్ అని, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ బైబిల్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఫీచర్స్ నేను మీకు చెప్తాను. ఏంటంటే ఫస్ట్ బైబిల్ ఇట్ సెల్ఫ్. బైబిల్ యాప్ అంటే ఇది బైబిల్ పరంగా మంచి యాప్ అనమాట. ఎలా అంటే ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో చూడండి తెలుగు BSI అని చూడండి. అక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ లాంగ్వేజెస్ కనిపిస్తాయి పైన. ఈ లాంగ్వేజెస్ అన్న దగ్గర తెలుగు క్లిక్ చేశారు కదా. ఇక్కడ ఇంగ్లీష్లో 76 వెర్షన్స్ ఉన్నాయి, తెలుగులో 5 వెర్షన్స్ ఉన్నాయి, హిందీలో 7 వెర్షన్స్ ఉన్నాయి, ఎన్నో వందల వెర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం తెలుగుని క్లిక్ చేసాం, ఇంగ్లీష్ని క్లిక్ చేసాం అనుకోండి, ఇంగ్లీష్లో ఉన్న NIV ఇవన్నీ వస్తాయి. తర్వాత మెయిన్గా మనం తెలుగు బైబిల్ అనుకుంటున్నాం కదా, తెలుగుని క్లిక్ చేసాం అనుకోండి, తెలుగు బైబిల్. తెలుగుని క్లిక్ చేస్తే లాంగ్వేజ్ చూడండి, తెలుగు BSI, IRV తెలుగు, ఇండియన్ రివైజ్డ్ వెర్షన్, తెలుగు సమకాలీన అనువాదం, బిబ్లికా వాళ్ళది అనమాట, అనగా NIV ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళది. ఇది TERV తెలుగు ఈజీ టు రీడ్ వెర్షన్ అనమాట. ఫైనల్గా ఏంటంటే తెలుగు BSI, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసింది BSI అనమాట. సో ఇన్ని వెర్షన్స్ ఉన్నాయి. మనకి ఏ వెర్షన్ కావాలంటే ఆ వెర్షన్. ప్రస్తుతానికి మనం తెలుగు గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్కి వెళ్తే చాలా వెర్షన్స్ ఉంటాయి, NKJV అని, KJV, ఏ వెర్షన్ కావాలంటే ఆ వెర్షన్ మీకు కనిపిస్తుంది. ఈ బైబిల్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే యాజ్ ఎ బైబిల్ ఇట్ సెల్ఫ్, బైబిల్ పరంగా ఇది చాలా మంచి బైబిల్ అనమాట. ఈజీగా చదువుకోవడానికి ఇలా వీలవుద్ది. మనం అధ్యాయాల వారంగా అన్ని చదువుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. ఇదంతా టెక్స్ట్ ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం పెట్టుకోవచ్చు. జనరల్గా బైబిల్లో ఉండే అన్ని ఫీచర్స్ ఉంటాయి. అయితే ఆ మాత్రం దానికి ఈ బైబిల్ ఏంటి అంటే 3rd ట్యాబ్ ఉంది చూడండి. ఆ 3rd ట్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో బైబిల్ ప్లాన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఫస్ట్ పైన సెర్చ్ అనే ఫీచర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీరు ఎన్ని రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఆ హోల్ బైబిల్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ చూడండి, హోల్ బైబిల్లో
మనకి చూసారు కదా, హోల్ బైబిల్ ఇన్ 6 months, 365 days, హోల్ బైబిల్ రీడింగ్ ప్లాన్, 342 days, హోల్ బైబిల్ ఇన్ లెస్ దాన్ ఎన్ ఇయర్. 342 days ఎందుకంటే ఎప్పుడైనా కొన్ని డేస్ మిస్ అయితే కనుక 365 లోపలనే కంప్లీట్ అయిపోయేలాగా, గ్రేస్ పీరియడ్ లాగా అలా అన్నమాట. మీరు అలా కాదనుకుంటే 90 days అని కొట్టండి. 90 days చూసారా, ద బైబిల్ ఇన్ 90 days లేదా 180 days అనేది 6 months. చూడండి, 180 days, ది బైబిల్ ఇన్ 6 months. ఇదిగోండి, ది బైబిల్ ఇన్ 6 months. ఇదిగోండి 180 days, హోల్ బైబిల్ ఇన్ 180 days. ఇందులోకి వెళ్ళి ఇలాగా వచ్చిన తర్వాత శాంపిల్ అని కొట్టామనుకోండి, ఏ రోజు ఏ వెర్షన్స్ చదవాలి, ఏమేమి చదవాలి అనేది. ఆదికాండం 4 అధ్యాయాలు, కీర్తనలో 1 అధ్యాయం, మత్తయిలో 2 అధ్యాయాలు. డైరెక్ట్ ఇందులోంచైనా చదివేయచ్చు, లేదా మన బైబిల్ ప్రింటెడ్ బైబిల్లోంచైనా మనం చదువుకోవచ్చు. ఇప్పుడు తెలుగు బైబిల్ని ఓపెన్ చేస్తున్నాం, ఆదికాండం ఓపెన్ చేసాం. మనం ఇలా చదివేసుకోవచ్చు. ఏ సిచ్యువేషన్లో ఉన్నా, మనం ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తున్నా, ఎక్కడైనా వెయిటింగ్ చేయాల్సి వస్తున్నా, మనం ఇలా చదివేసాం అనుకోండి. ఇది చదివేసి తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాం కదా. ఇప్పుడు ఇలా మనం కంప్లీట్ చేసి 2వ అధ్యాయం కూడా కంప్లీట్ చేసామంటే, బ్యాక్ వెళ్ళామంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ 2 అధ్యాయాలని చదివేసినట్టుగా టిక్ చేసేస్తుంది. కావాలంటే మాన్యువల్గా చదివేసినా ఏం చేయొచ్చు అంటే ఇలాగ క్లిక్ చేసేసుకోవచ్చు. కంప్లీట్. ఇప్పుడు హోల్ డే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటుందంటే అది ఆన్ ట్రాక్ అంటది. ఆ పైన జనవరి 17కి ఏమైంది, టిక్ వచ్చేసింది. ఇప్పుడు మనం రేపు ఈరోజు 17th కాబట్టి జనవరి 17 అని ఉంది. 18th వెళ్ళామంటే కనుక మళ్ళీ ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఆన్ ట్రాక్ అని చూపిస్తుంది కదా. ఒకవేళ కనుక మనం ఎన్ని రోజులని మిస్ అయ్యమంటే కనుక ఎన్ని రోజులు మిస్ అయ్యామో అది కూడా చూపిస్తుంది. వెనక్కి వచ్చేసి చదివేసుకుంటే ఇక్కడ ఆన్ ట్రాక్ అని మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇలాగ మనం బైబిల్ని ట్రాక్ చేసుకుంటూ చదువుకోవచ్చు. ఎందుకంటే నా 30 daysది నేను చదువుతాను. రెండవది ఏంటంటే, మనం ఈ బైబిల్ని వచ్చిన వాగ్దానాలని ఇలాగ షేర్ చేసుకోవచ్చు. కొత్త ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి మన వాగ్దానాలు ఇందులో తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ ఇమేజెస్ని తయారు చేసి పంపించడం. ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. మనం ట్రాక్లో ఉన్నామంటే కనుక ఇదిగోండి స్ట్రీక్స్ ఉంటాయి. 45 బెస్ట్, 45 days కంటిన్యూస్గా చదివింది ఇక్కడ రికార్డ్ చూపిస్తుంది. ఇలాగ చాలా ఫీచర్స్ ఉంటాయి. మన ప్రొఫైల్లో కావాలనుకుంటే మనం మర్చిపోయిన అండర్లైన్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా వాగ్దానాలు ఇచ్చాడనుకోండి, దేవుడు మాట్లాడి వాగ్దానం ఇచ్చాడంటే కనుక ఆ వాగ్దానానికి మళ్ళీ మీరు వేరే కలర్ పెట్టుకోవచ్చు. వాగ్దానానికి సపోజ్ రెడ్ కలర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా హైలైట్ చేసినవన్నీ కూడా ఇక్కడ సెట్టింగ్స్లో హైలైట్లోకి వచ్చేస్తాయి. ఇవి ఇలాగా అండర్లైన్ చేసుకు పెట్టుకున్నవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత నోట్స్ రాసుకోవచ్చు, బుక్ మార్క్స్ పెట్టుకోవచ్చు. మనం ఎక్కడ చదువుతున్నాం అనేది బుక్ మార్క్స్ పెట్టుకోవచ్చు. బ్యాడ్జెస్ వస్తాయి, మనం కంప్లీట్ చేస్తే హైలైట్, మనం ఏమేమి కంప్లీట్ చేసాం అన్నీ వస్తాయి. ఇలాగా చాలా ఫన్గా ఉంటుంది. మనం ఏంటంటే ఓపెన్ చేసిన వెంటనే హోమ్ స్క్రీన్లో మనం ఇలాగా ఫోన్ యాప్, బైబిల్, మెసేజెస్, ఇలా కెమెరా ఈ హోమ్ స్క్రీన్లోనే డైరెక్ట్గా ఎదురుగానే పెట్టేసుకున్నామంటే, డాక్లో పెట్టేసుకున్నామంటే ఓపెన్ చేసిన వెంటనే అదే యాప్ మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యాప్ కనుక మీరు బాగా అలవాటు చేసుకున్నారంటే కనుక ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా బైబిల్ చదివేయచ్చు. మనం రోజులో చాలాసార్లు ఫోన్ అన్లాక్ చేస్తూ ఉంటాం. చాలామంది ఏం చేస్తారంటే అన్లాక్ చేసిన వెంటనే ఎదురుగా గ్యాలరీ కానీ, వాట్సాప్ కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ కానీ అన్లాక్ చేసిన వెంటనే అదే ఓపెన్ చేసేసేలాగా అయిపోద్ది అనమాట. మనం ఓపెన్ చేసేస్తాం. అలా కాకుండా అవేమీ హోమ్ స్క్రీన్లో పెట్టుకోకుండా జస్ట్ ఓన్లీ బైబిల్ యాప్ ఎదురుగా పెట్టుకున్నాం అనుకోండి, ఫోన్ అన్లాక్ చేసిన వెంటనే అదే ఓపెన్ చేస్తాం. రెండోది ఏంటంటే నోటిఫికేషన్స్ చాలామంది అన్ని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకుంటారు. నేను అనుకోండి ఒక యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే అది నోటిఫికేషన్స్ పంపించమంటావా అని అడుగుతుంది. మొత్తం నోటిఫికేషన్స్ ముందే ఆఫ్ చేసేస్తాను. ఇన్స్టాల్ చేసినప్పుడే మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నామంటే కనుక ఇంకే నోటిఫికేషన్స్ రావు. చాలామందికి వాట్సాప్లో ప్రతి నిమిషానికి ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే బయటకు తీస్తూ ఉంటారు. లేదా ఎస్ఎంఎస్లకైనా లేకపోతే ఫోన్లకైనా మనం ఎప్పుడైనా సరే అన్ని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేసి పెట్టుకోవాలి. వాట్సాప్లో గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్లో మనం ఏం చేయాలంటే ఆ గ్రూప్స్ని అక్కడ అటుగాని ఇటుగాని స్వైప్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు మ్యూట్ అని పెట్టేయాలన్నమాట. అక్కడ మ్యూట్ పెట్టేసామంటే కనుక ఆ గ్రూప్ నోటిఫికేషన్స్ ఇంకా రావు. ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మనం ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేయకముందే దాన్ని లాంగ్ ప్రెస్ చేయటం కానీ అటుగాని ఇటుగాని స్వైప్ చేస్తే ఏదో ఒక ఆప్షన్లో మనకి ఆ నోటిఫికేషన్స్ మ్యూట్ చేసేయడానికి ఆప్షన్ వస్తుంది. అక్కడ మనం ఆ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవాలి. కొంతమంది మరీ దారుణంగా ప్రతి యాప్కి నోటిఫికేషన్స్ ఉంచేస్తారు. ఎవరైనా పై నుంచి కిందకి స్వైప్ చేసామంటే కొన్ని 100 నోటిఫికేషన్స్ ఉండిపోతాయి. ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా దాని నోటిఫికేషన్స్ ప్రతిరోజు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అంతే, మనం ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం ఫోన్ తీస్తాం,
ఆ యాప్ను ఆన్ చేసేస్తాం. అందుకని ఏ యాప్కి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోకూడదు. మనం ప్రతి నోటిఫికేషన్స్కి మనం ఫోన్ అన్లాక్ చేసి ఆ యాప్ని చూస్తున్నాం అనుకోండి, ఇంకా మనకి ప్రతి రోజంతా డిస్ట్రాక్షన్లో ఉండిపోతాం, ఏయో చేస్తూ ఉంటాం. పెద్ద పెద్ద ఇంజనీర్లు అదే పని మీద ఉంటారు. ఏంటంటే మన యాప్నే వాడాలి అని ఇంజనీర్లు అదే నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటారు, రకరకాల క్రియేటివ్గా పంపిస్తూ ఉంటారు. వండర్ఫుల్ ఆఫర్, మీరు మిస్ అయితే ఇంక ఈ జీవితంలో మీరు సమస్తం కోల్పోయినట్టే అన్నట్టు నోటిఫికేషన్స్ పంపిస్తారు. ప్రతి యాప్లోంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ యాప్స్ మనం ఖచ్చితంగా అవసరం లేని యాప్ అయితే అన్ఇన్స్టాల్ చేసేయాలి. ఒకవేళ మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే దాని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయాలి. అప్పుడు మనం డిస్ట్రాక్షన్ లేకుండా ఓపెన్ చేసిన వెంటనే బైబిల్ ఆన్ చేసి మనకి ఎక్కడ ఖాళీ దొరికినా సరే మనం చదవటం మొదలు పెట్టామనుకోండి, మనకి చాలా టైం సేవ్ అవుద్ది అనమాట. గొప్ప దైవజనుడైన స్మిత్ విగ్గిల్స్వర్త్ అన్నారు, నేను 15 నిమిషాలకు ఒకసారి నేను ప్రార్థన చేసుకోకుండా ఉండలేను, అలాగే 30 నిమిషాలకు ఒకసారి బైబిల్ తెరిచి చదవలేకుండా ఉండలేను. 15 నిమిషాలకి అంటే ఏంటంటే ఆయన జస్ట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఎక్కడికైనా జస్ట్ 15 మినిట్స్ అయ్యేటప్పటికి మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకునేలాగా, లేదా ఆయనకు అనుకూలంగా ఎప్పుడు టైం దొరికినా సరే ఆయన బైబిల్ తెరిచి చదివేయటం, చేతిలోనే బైబిల్ పెట్టుకుని. ఇప్పుడు చేతిలో బైబిల్ ఎవరు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు చర్చికి వెళ్తుంటే బైబిల్ మర్చిపోయానే వెళ్ళిపోతున్నారు. కానీ సరే, ఈ టెక్నాలజీ ఇలా వచ్చింది, చెడు కోసం ఉపయోగించుకోవచ్చు, మంచి కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే దేన్నైనా సరే మనం ఒక టూల్గా వాడుకుంటే మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ప్లగ్లో వేలు పెడితే మనం చచ్చిపోతాం, కానీ ఎలక్ట్రిసిటీ లేకుండా మనం ఒక రోజు కూడా ఉండలేం. దాన్ని ఒక టూల్గా ఉపయోగించుకుంటే మనకి మన లైఫ్ని బెటర్ చేస్తుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ అయినా, ల్యాప్టాప్ అయినా, లేకపోతే కంప్యూటర్స్ అయినా, ఏవైనా సరే మనకి టూల్స్గా ఉపయోగించుకుంటే దేన్నైనా సరే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ భక్తికి కూడా టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈ విధంగా చేద్దాం. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా ఈ యాప్ లింక్స్ రెండింటిని కూడా నేను iOSకి, ఆండ్రాయిడ్కి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాల్ చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడల్లా బైబిల్ చదవండి. ఎక్కువసార్లు బైబిల్ చదవటం ద్వారా కొద్ది కొద్దిగా అలా చదువుతూ వెళ్తే ఈజీగా మనం అనుకున్న దానికంటే తక్కువ రోజుల్లోనే బైబిల్ కంప్లీట్ చేయగలుగుతాం. ఆ విధంగా చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.